అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత కన్సిస్టెంట్ గా ఉంటానని. ఈ రోజు మన జర్నీలో డే 30. అంటే మనం అఫీషియల్ గా 1 మంత్ కన్సిస్టెంట్ గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాము. స్టార్ట్ చేసినప్పుడు అసలు అనుకోలేదు చేయగలనా లేదా అని చాలా డౌట్ పడ్డాను. ఇంత బాగా చేస్తానని అసలు అనుకోలేదు. అండ్ ఆల్సో ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్ థ్యాంక్స్ టు యూ. అసలు ఈ వెదర్ ఏంటో ఇలా ఉంది. ప్రీవియస్ ఇయర్స్ కంటే ఈ ఇయర్స్ కోల్డ్ ఇంకా ఎక్కువ ఉంది. అసలు ఐస్ చూడండి చెట్లకి ఎలా ఫ్రీజ్ అయిపోయిందో. సేమ్ ఇలానే ఫ్లోర్ కూడా అలాగే ఫ్రీజ్ అయిపోయింది. కింద చూడకుండా కాలేసామంటే ఇంకా ఏఎస్ఎస్ఏఎంఏ. బట్ చూడడానికి భలే కామెడీగా ఉన్నాయి. అసలు వాటర్ డ్రాప్లెట్స్ ఫ్లో అయ్యే లోపే ఎలా ఫ్రీజ్ అయిపోతున్నాయో అర్థం కావట్లేదు. -15 degrees ఉంది ఇవాళ టెంపరేచర్. స్ట్రేంజర్ థింగ్స్ ఫైనల్ ఎపిసోడ్ చూసారా? నాకెందుకో ఏదో మిస్ అయింది, చాలా త్వరగా అయిపోయింది అనిపించింది. మీకు అలానే అనిపించిందా? మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత కన్సిస్టెంట్ గా ఉంటానని. ఈ రోజు మన జర్నీలో డే 30. అంటే మనం అఫీషియల్ గా 1 మంత్ కన్సిస్టెంట్ గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాము. స్టార్ట్ చేసినప్పుడు అసలు అనుకోలేదు చేయగలనా లేదా అని చాలా డౌట్ పడ్డాను. ఇంత బాగా చేస్తానని అసలు అనుకోలేదు. అండ్ ఆల్సో ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్ థ్యాంక్స్ టు యూ. అసలు ఈ వెదర్ ఏంటో ఇలా ఉంది. ప్రీవియస్ ఇయర్స్ కంటే ఈ ఇయర్స్ కోల్డ్ ఇంకా ఎక్కువ ఉంది. అసలు ఐస్ చూడండి చెట్లకి ఎలా ఫ్రీజ్ అయిపోయిందో. సేమ్ ఇలానే ఫ్లోర్ కూడా అలాగే ఫ్రీజ్ అయిపోయింది. కింద చూడకుండా కాలేసామంటే ఇంకా ఏఎస్ఎస్ఏఎంఏ. బట్ చూడడానికి భలే కామెడీగా ఉన్నాయి. అసలు వాటర్ డ్రాప్లెట్స్ ఫ్లో అయ్యే లోపే ఎలా ఫ్రీజ్ అయిపోతున్నాయో అర్థం కావట్లేదు. -15 degrees ఉంది ఇవాళ టెంపరేచర్. స్ట్రేంజర్ థింగ్స్ ఫైనల్ ఎపిసోడ్ చూసారా? నాకెందుకో ఏదో మిస్ అయింది, చాలా త్వరగా అయిపోయింది అనిపించింది. మీకు అలానే అనిపించిందా? మీకేమనిపించిందో కామెంట్ చేయండి.